హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు జ్యోతిశ్రీ హోమ్లీ వ్లాగ్స్. ఎలా ఉన్నారండి? అందరూ బాగున్నారా? నేనైతే మిచ్చూర్ ఫంక్షన్ వీడియోస్ అయితే షేర్ చేస్తున్నాను కదండి. ఆ వీడియోస్లో చూపించాను కదా రవ్వ లడ్డు నేను చేశానని. ఆ రవ్వ లడ్డు నేను ఎలా చేశాననేది ఈ వీడియోలో షేర్ చేస్తానండి. ఏంటంటే నాకు స్వీట్స్ అయితే పెద్దగా రావు, కానీ రవ్వ లడ్డు అయితే నా చేత్తో బాగా కుదురుతుందండి. ఇలా కొలతలతో చేసుకుంటే చాలా బాగా వస్తాయి. అందుకోసం నేనైతే వీడియో అనేది షేర్ చేస్తున్నానండి. నేను ఎలా చేశాను అనేది వీడియో షేర్ చేస్తున్నాను. మీరు ఇలాగా చేసుకుంటే చాలా పర్ఫెక్ట్గా వస్తాయండి రవ్వ లడ్డు అయితే. ఇంకా నేను ఇక్కడ 100 గ్రాముల జీడిపప్పు, 100 గ్రాముల కిస్మిస్ అనేది తీసుకొని నెయ్యిలోని ఇలాగా బ్రౌన్ కలర్ వచ్చినంత వరకు వేయించుకోవాలండి. హై ఫ్లేమ్లో పెట్టుకోకుండా మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని మనము ఇలా వేయించుకుంటే జీడిపప్పు కిస్మిస్ బాగా వేగుతుందండి. అంటే వేసుకోపోయినా పర్వాలేదు, ఉంటే వేసుకుంటే మనకు మధ్య మధ్యలో పంటికి తగులుతూ చాలా బాగుంటుంది. అందుకోసమైతే నేను జీడిపప్పు కిస్మిస్ అనేది వేసాను. ఇంకా నేను ఏ కొలతలతో వేసానంటే, నేను 2 కేజీల గోధుమ నూకండి. ఇది 2 కేజీల గోధుమ నూక్కి 2 కేజీల పంచదార అనేది వేస్తున్నాను. మీరు కప్పు కొలతలతో కొద్దిగా చేసుకోవాలనుకుంటే 1 కప్పు గోధుమ నూక్కి 1 కప్పు పంచదార అనేది తీసుకోండి. ఇలా గాని చేస్తే చాలా బాగా వస్తాయండి. మనము నూకను కూడా సిమ్లో పెట్టకూడదు, హైలో పెట్టకుండా మీడియం ఫ్లేమ్లో పెట్టి నూకను అనేది బాగా వేయించుకోవాలండి. కొంచెం మనకు తెలుస్తుంది, కలర్ మారుతుంది. ఆ కలర్ మారినంత వరకు మనమైతే ఈ కలరు బ్రౌన్ కలర్ వచ్చినంత వరకు మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని ఇలాగ నూకనైతే వేయించుకోవాలండి. మరి నల్లగా నూకనైతే మార్చకూడదు. మనం మీడియం ఫ్లేమ్లో పెట్టుకుంటే నూక అనేది బాగా వేగుతుందండి, మంచి కలర్ అయితే వస్తుంది. అలాగే రవ్వ లడ్డు కూడా మంచి కలర్లో కనబడతాయి. ఇందాక చూపించాను కదండి, జీడిపప్పు కిస్మిస్ ఇలా ఫ్రై చేసుకొని పక్కన పెట్టుకోవాలి నేతిలోనైతే. ఇంకా ఈ నూక ఫ్రై అయిన తర్వాత ఏంటంటే కొంచెం పాలను అనేది మరగబెట్టుకోవాలండి, బాగా మరగబెట్టుకోవాలి. ఎందుకంటే మనం ఈ నూకలోని పాలు అనేది వేసి కలుపుతాం కదా, పాలు వేస్తే ఏంటంటే మనకు ఉండ మెత్తగా వస్తుంది. అందుకోసమైతే కొంచెం పాలును కూడా వేడి చేసుకొని ఇలాగ పక్కన పెట్టుకోవాలండి. ఇంకోటి ఇక్కడ చూసారు కదా, గోధుమ నూక అనేది కొంచెం కలర్ మారిన తర్వాత మనము ఎలాగా 2 కేజీలకి 2 కేజీలు పంచదార అనుకున్నాం కాబట్టి కొద్దిగా నూకకు సరిపోయినంత వేసుకోవాలండి. ఇంకా పక్కనైతే పెద్ద కళాయితో పెట్టాం కదా, అందులో ఎక్కువైపోయిందని నేను పక్కకు తీసి కొద్దిగా ఫ్రై చేయడం అయితే నేను చేశానండి. ఇంకా ఇందులో పంచదార అనేది వేసుకొని 2 కలుపుకొని ఇలాగ ఒక పళ్ళెంలోనైతే తీసుకోవాలండి. ఏంటంటే మనము కొలతలతోనైతే కప్పు కొలతలు అయితే సరిపోతాయండి. గ్లాస్ గోధుమ నూక తీసుకుంటే 1 గ్లాస్ పంచదార తీసుకోవాలి. 1 కప్పు గోధుమ నూక తీసుకుంటే 1 కప్పు పంచదార అనేది తీసుకుంటే మనకు పర్ఫెక్ట్గా రవ్వ లడ్డు అయితే వస్తాయండి. ఎవరమైనా సరే చక్కగా ఇలాగాని చేసుకుంటే ఎవరికైనా రవ్వ లడ్డు చాలా బాగా వస్తుంది. ఇంకా నేను 2 కేజీలు గోధుమ నూక, 2 కేజీల పంచదారకి 2 కొబ్బరికాయలు అయితే తీసుకున్నానండి. 2 కొబ్బరికాయలు కూడా ఇలా తురుముకోవాలి, లేదంటే మిక్సీలో వేసుకున్నా సరిపోతుంది. ఇలా తురుముకున్న దాన్ని మనం ఏంటంటే కొంచెం నెయ్యి అనేది తీసుకొని ఆ నెయ్యిలోనే ఇలాగ కొబ్బరికూరను అనేది కూడా మాడిపోకుండా కొంచెం కలర్ మారినంత వరకు ఫ్రై చేసుకుంటే బాగుంటుందండి. ఏంటంటే గోధుమ నూకైనా సరే కొబ్బరి కూర అయినా మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని మనం ఫ్రై చేసుకుంటే చాలా బాగా ఫ్రై అవుతుంది. లేదంటే అడుగంటీయడం మాడిపోవడం అయితే జరుగుతుందండి. మనం గోధుమ నూక, పంచదార అలాగే కొబ్బరి కూర పళ్ళెంలో వేసుకున్నాం కదా, వేసుకున్న తర్వాత ముందుగా మనం ఫ్రై చేసి పెట్టుకున్నాం కదండి కిస్మిస్, జీడిపప్పు, అవి కూడా ఇలాగైతే మనం నూకలోనైతే వేసి కలుపుకోవాలండి. మనకి ఇవి వేసుకోవాలంటే వేసుకోవచ్చు, వేసుకోకపోయినా కొబ్బరికూర ఒక్కటి వేసుకుంటే సరిపోతుంది. ఇలా వేసుకుంటే ఏంటంటే తినేటప్పుడు చాలా బాగుంటుందండి. మనం ఇందాక పాలు మరగబెట్టి ఉంచుకున్నాం కదా పక్కన పెట్టి, చల్లారిన తర్వాత ఇలాగ మనం గోధుమ నూక, పంచదార అలాగే కొబ్బరికూర, డ్రై ఫ్రూట్స్ వేసిన పౌడర్ ఉంది కదండి, అందులోనైతే ఈ పాలుని మరగబెట్టుకున్న పాలుని మరగబెట్టి చల్లార్చిన పాలునైతే ఇందులో వేసి బాగా కలుపుకోవాలండి. కలుపుకునేటప్పుడు మనకి ఉండ అనేది వస్తుంది, తెలిసిపోద్ది. మనం ఎన్ని పాలు వేస్తే సరిపోతుంది అనేది మనం కలుపుతునేటప్పుడు అయితే సరిపోద్దండి. ఇక్కడ నేను ఎక్కువ క్వాంటిటీలో చేశాను కాబట్టి ఎక్కువగా పాలు అయితే పడ్డాయి. అదే మీరు తక్కువ క్వాంటిటీలోనైతే పాలు కొంచెమే పడతాయండి. పాలు అయితే కొంచెం వేసుకుంటే సరిపోతుంది. ఇంకా ఇలా చూసారు కదా, మనం ఇలాగా ముద్దలాగా మనం ఏంటంటే ఉండలు చుట్టుకునేటట్టు వీలుగా ఉండేటట్టు మనం కలుపుకోవాలి పాలు వేసుకొని. తర్వాత
ఇంకా ఇక్కడ మేము కలుపుతున్నాం కదండి, చేతులు చూసి ఏమీ అనుకోవద్దు. తక్కువ క్వాంటిటీ కాదు కదా ఇది. మొత్తం ఈ ఉండలు చుట్టుకోవడానికి మొత్తం కనీసం 5 కేజీల్లాగా చేసాం కదండి. 2 కేజీలు పంచదార, 2 కేజీలు గోధుమ నూక, కొబ్బరికాయలు 2, ఇవన్నీ ఎక్కువ అయ్యాయి కదా. ఎక్కువ క్వాంటిటీలో కలిపేటప్పుడు మరి హ్యాండ్స్కి అంటుతుంది కదండి. అందుకోసం మా హ్యాండ్స్ చూసి ఏమీ అనుకోవద్దండి. ఇంకా ఇక్కడైతే మేము ఉండలు అయితే చుట్టేస్తున్నాం. చాలా బాగా వచ్చేయండి. ఇంకా నాకు ఇలాగా దగ్గర 80 ఉండలా వచ్చేయండి. ఈ మనం తీసుకున్న క్వాంటిటీకి 2 కేజీలు గోధుమ నూక, 2 కేజీలు పంచదార, 2 కొబ్బరికాయలకి నాకైతే 80 అయితే వచ్చాయండి. చాలా బాగా వచ్చాయి. ఎవరైనా సరే ఇలా చేసుకోండి, మరి ఇంకా తిరిగి ఉండదండి. వంట రాని వాళ్ళు కూడా సింపుల్గా ఇలా చేసేసుకోవచ్చండి. ఎందుకంటే మనము బౌల్స్లో తీసుకున్నా సరిపోతుంది. కాకపోతే కొంచెం చేసుకున్న వాళ్ళు మనకి ఎలాగా ప్యాకింగ్లు తెచ్చుకుంటాం కదా, 1/2 కేజీ, 1/2 కేజీ ఇలా ప్యాకెట్లు తెచ్చుకుంటాం కదా. గోధుమ నూక, పంచదార అలా 1/2 కేజీ ప్యాకెట్లు తెచ్చుకున్నా మనకి కరెక్ట్ కొల మీద మనం నూక ఎంత వేస్తే పంచదార అంత వేయాలండి, అంతే. దాన్ని బట్టి కొబ్బరికాయ ఎక్కువ క్వాంటిటీ అయితే 2 తీసుకోవాలి, తక్కువ క్వాంటిటీ అయితే 1 కొబ్బరికాయ తీసుకుంటే సరిపోతుందండి. ఇలా కానీ చేసుకుంటే రవ్వ లడ్డు పర్ఫెక్ట్గా వస్తుందండి. అంతే ఫ్రెండ్స్, థ్యాంక్స్ ఫర్ వాచింగ్.